Please subscribe for more updates. Bell button పై click చేయండి. భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల వేళ రాజకీయ విభేదాలను పక్కకు పెట్టి వివాదాలను పక్కకు పెట్టి భారత ప్రభుత్వం వెనకాల భారత ప్రధానమంత్రి వెనకాల ఇలా ర్యాలీ అవుతున్నారు. దట్ ఇస్ ఎ గ్రేట్ సైన్. ఎందుకంటే ఎన్నికల సమయంలో రాజకీయ విభేదాలు చాలా ఉంటాయి, కానీ ఇవాళ ఇది దేశానికి సంబంధించిన అంశం, దేశ రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు. మనకేమైనా డిఫరెన్సెస్ ఉంటే దేశ రాజకీయాల్లో దేశంలో కొట్లాడుకుంటాం. మోడీని సరైన వాళ్ళు రైట్ అని అనే వాళ్ళు ఉంటారు, రాంగ్ అనే వాళ్ళు ఉంటారు. కానీ భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ పాకిస్తాన్ పై జరిపే చర్యల్ని ఒక భారత పౌరునిగా అందరము సమర్థిస్తాం. ఆయన ఆర్థిక విధానాలు మరో విధానాలు భిన్నాభిప్రాయాలు ఉంటూ ఉండొచ్చు. ఇది దేశ రక్షణకు సంబంధించిన ఈ పని ఎప్పుడో జరిగింది. ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ విమోచన సమయంలో పాకిస్తాన్ పై యుద్ధం జరిగినప్పుడు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు భారతీయ జనసంఘ్ నాయకుడు తర్వాత భారత ప్రధానిగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి ఇందిరాగాంధీని దుర్గాతో పోల్చాడు. అందువల్ల ఇదేం కొత్త ట్రెడిషన్ కాదు భారత రాజకీయాల్లో. మనం ఆనాడు పాకిస్తాన్ వారప్పుడు కూడా దేశమంతా ఒకే తాటిపైన ఉంది. ఈ రోజు పాకిస్తాన్ పై జరుగుతున్న ఈ ఘర్షణలో కూడా ఒకే తాటిపైంది. ఇది కూడా పాకిస్తాన్కు ఒక మంచి హెచ్చరిక. సో భారతీయ సమాజం ఎన్నికల సమయంలో విడిపోయి ఉంటుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక డెఫినెట్గా ఇండియాలో పొలిటికల్ డివైడ్ బాగా షార్పన్ అయింది, అందులో అనుమానమే లేదు. కానీ ఎంత పొలిటికల్ డివైడ్ షార్పన్ అయినా నరేంద్ర మోడీ అనే వ్యక్తి భారత ప్రధానమంత్రి, భారత ప్రజలు ప్రజాస్వామికయుతంగా ఎన్నుకున్న ప్రధానమంత్రి. ఆమె ఇమ్రాన్ ఖాన్ లాగా ఆర్మీ రిగ్గింగ్ చేస్తే గెలిచిన ప్రైమ్ మినిస్టర్ కాదు. అందువల్ల పాకిస్తాన్కి అర్థం కావాలి ఇది. మా ప్రైమ్ మినిస్టర్తో మాకేమైనా డిఫరెన్స్ ఉంటే మేము చూసుకుంటాం, ఓడి మధ్యలో నీకేం హక్కు ఉంది? సో మా ప్రధానమంత్రి మా దేశ ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రి, డెమోక్రటిక్ గా ఎలక్షన్ జరిగాయి, ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. సో పాకిస్తాన్ లాగా ఎన్నికలు రిగ్గింగ్ చేసి సైన్యం బెదిరించి ప్రతిపక్షాలను లోపలేసి గెలిచినటువంటి ఒక ప్రహసనం లాగా చేసి ప్రైమ్ మినిస్టర్ అని ఇమ్రాన్ ఖాన్ కాదు కదా నరేంద్ర మోడీ. ఎస్, డిఫరెన్స్ డెమోక్రసీలో ఖచ్చితంగా పొలిటికల్ డిఫరెన్సెస్ ఉంటాయి, ఉండాలి కూడా, తప్పేమీ లేదు, ఉండడం మంచిది కూడా దేశానికి. ఈ దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, ఈ దేశ ఎకానమీ ఎలా నడపాలన్నలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, ఈ దేశాన్ని రాజకీయంగా ఎలా ఉండాలి అన్న దానిలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ జాతీయ భద్రత విషయంలో దేశ రక్షణ విషయంలో భిన్నాభిప్రాయాలకు తావులేదు. అందువల్ల ప్రతిపక్షాలన్నీ కూడా ముక్త కంఠంతో ఇలా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయి. అందువల్ల ఇది ప్రభుత్వం కూడా దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా దీంట్లో రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తే పొలిటికల్ బ్లేమ్ గేమో పొలిటికల్ క్లెయిమ్సో పొలిటికల్ మైలేజ్ కొరకు ప్రయత్నిస్తే మళ్ళీ దేశం రాజకీయంగా విడిపోతుంది. దేశం రాజకీయంగా విడిపోవడం అనేది శత్రు దేశానికి లాభం. ఇలా పాకిస్తాన్ కోరుకున్నది అదే, ఈ దేశం రాజకీయంగా విడిపోవాలని కోరుకుంటుంది. అందువల్ల నా అప్పీల్ ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ అధికారంలో ఉన్న వారికి ప్రతిపక్షంలో ఉన్న వారికి ఈరోజు మీరు పొలిటికల్ మైలేజ్ కొరకు చూడకండి. ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరు నాయకులు ఎవరేం చేశారని, ప్రజలకు అమాయకులు కాదు కదా. కానీ దీన్ని పొలిటికల్ మైలేజ్కి వాడుకునే ప్రయత్నం చేస్తే వీ విల్ బి ప్లేయింగ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ పాకిస్తాన్. ఇలా పాకిస్తాన్ పార్లమెంట్లో పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్ చెందినటువంటి మాజీ రక్షణ మంత్రి ఇలా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మద్దతు ప్రకటించాడు. మరొక పాకిస్తాన్ లాంటి దేశంలో ఇలా యూనిటీ ఉన్నప్పుడు మన దేశంలో ఎందుకు ఉండదు? అందువల్ల ఇవాళ అఖిలపక్ష సమావేశం జరిగింది. సుష్మా స్వరాజ్ గారు అఖిలపక్ష సమావేశం తర్వాత చెప్పారు, భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ మీకు కాంగ్రెస్ నుంచి ఎంఐఎం వరకు ఇవాళ భారత వాయుసేన చేసిన చారిత్రాత్మకమైన హీరోయిక్ యాక్ట్ను అందరం ప్రశంసించాం. అందువల్ల వి స్టాండ్ బై ఇండియన్ ఆర్మీ, వి స్టాండ్ బై ఇండియన్ ఎయిర్ ఫోర్స్. దేశ రక్షణ కొరకు జరిగే చర్యలు రాజకీయాలకు అతీతము, విభేదాలకు అతీతం కూడా.